హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ చిక్కుడుకాయ టమాటా. సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఎంత బాగా దొరికితే అంత బాగా తినేయాలి. ఇప్పుడు ముందుగా బాండీ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 కరివేపాకు రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయ కూర అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారండి, కానీ నేను చేసే చిక్కుడుకాయ టమాటా కూర ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని మగ్గపెట్టుకోవాలి. ఇవి మగ్గటానికి కనీసం మనకి ఒక 5-6 నిమిషాల టైం అనేది పడుతుందండి. ఇలా టమాటాలన్నీ చక్కగా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా చిక్కుడుకాయల్ని సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. కొంతమంది పచ్చిగా కూడా తీసేసుకుంటారు, దానివల్ల పైత్యం ఉంటుందని చెప్పి అంటారు. సో అందుకని నేను ఎప్పుడు కర్రీ చేసిన ఇదే విధంగా చేస్తాను. మా అమ్మ కూడా ఇలాగే చేసేవాళ్ళండి. ఇలా చిక్కుడుకాయలు వేసిన తర్వాత దానిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు మనం ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని దాని మీద మూత పెట్టుకుని కనీసం ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. మనకి చిక్కుడుకాయలు అనేవి చూసారు కదా ఎంత బాగా మగ్గినాయో, ఆ విధంగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇది వరకు చిక్కుడుకాయలు అంటే తొక్క పలచగా ఉండి దాని నిండా గింజలు ఉండేవండి. కానీ ఇప్పుడు తొక్కేమో చాలా మందంగా ఉంటుంది, దాంట్లో 4 గింజలు ఉంటాయి. కానీ చిక్కుడుకాయ తినాలన్న ఆనందంతో ఎలా ఉన్నా సరే కొనుక్కొని తినేయాలి. అదే ఇంటి ఎదురుగా చిక్కుడు పాదు ఉంటే కావలసినన్ని చిక్కుడుకాయలండి. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా అమ్మమ్మ పంపిస్తారు కాబట్టి. ఇంకేముంది, వేడి వేడి చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో.